శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు ఉదయాభివాదం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ ద్వితీయ నుండి ఏప్రిల్ 25వ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ నవమి వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు పర్వాల గురించి మనం చూద్దాం. దీంతో పాటుగా ఈనాటి శ్రీరస్తు అంశంలో గ్రహరాటైనటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కోసం ద్వాదశ రాసుల వారు పాటించవలసినటువంటి నియమాలు, పాటించవలసినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ద్వితీయ తిథి మధ్యాహ్నం 1:26 వరకు, భరణీ నక్షత్రం ఉదయం 9:35 వరకు, అనంతరం కృత్తికా నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన రోజులు, ముఖ్యమైన పర్వాల గురించి విచారించినట్లయితే ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం అనగా నేడు చంద్రోదయం, చంద్రదర్శనం. ఏప్రిల్ 20వ తేదీ సోమవారం అక్షయ తృతీయ, పరశురామ జయంతి, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవం. ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం నాడు జగద్గురు శంకర భగవత్పాదుల వారి జయంతి, శంకర జయంతి. ఏప్రిల్ 22వ తేదీ బుధవారం నాడు శ్రీ రామానుజాచార్య స్వామి వారి జయంతి. ఏప్రిల్ 23వ తేదీ గురువారం నాడు విద్యారణ్య స్వామి వారి జయంతి. ఏప్రిల్ 24వ తారీఖు శుక్రవారం నాడు అపరాజిత పూజ. ఏప్రిల్ 25వ తేదీ శనివారం నాడు చండికా పూజ. దీనితో పాటు తిరుమల శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఉత్సవాలు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నం మేషలగ్నం, గ్రహరాటైనటువంటి సూర్య భగవానుడు ఉచ్చరాశి అయినటువంటి మేషరాశి యందు సంచారం. చంద్రుడు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల యందు సంచారం. కుజుడు మీనరాశి యందు సంచారం. బుధుడు మీనరాశి యందు సంచారం. బృహస్పతి మిథున రాశి యందు సంచారం. శుక్రుడు వృషభ రాశి యందు సంచారం. శని మీనరాశి యందు సంచారం. రాహువు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను మనం ఇప్పుడు సూచన మాత్రంగా పరిశీలిద్దాం. దీంతో పాటు ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలు కూడా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి, ద్వితీయ స్థానం యందు శుక్రుడు, తృతీయ రాశి యందు బృహస్పతి, వ్యయస్థానం యందు కుజ, బుధ, శనిగ్రహాల సంచారం వలన ఈ రాశి వారు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందడుగు వేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఎదురయ్యేటటువంటి చిక్కులను ముందుగా గమనించి తగు రీతిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశి ఉద్యోగస్తులకు శ్రమ ఈ వారంలో చాలా వరకు తగ్గుతుందని చెప్పవచ్చు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా ఛేదిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కోసం చేసేటువంటి ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు, వేడుకలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని చక్కగా అందుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి కళా క్రీడాకారులకు చాలా ప్రత్యేకమైనటువంటి యోగప్రదమైనటువంటి సమయంగా ఈ వారాన్ని చెప్పవచ్చు. ఈ రాశి వారు అక్షయ తృతీయ నాడు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేయడంతో పాటు శివ దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి ఈ రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, వ్యయస్థానం యందు రవి, లాభస్థానం యందు శని, కుజ, బుధగ్రహాల సంచారంతో పాటు దశమస్థానం యందు రాహుగ్రహ సంచారం వలన ఆలోచనలు అనేవి ఎడతెరిపి లేకుండా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదించడంతో పాటు జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ కార్యక్రమాలను చక్కగా పూర్తి చేస్తూనే మీ సమీప వ్యక్తులకు మీరు సహాయ సహకారాలను అందించడానికి మీ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మీ రంగాల్లో ఉన్నతమైనటువంటి వ్యక్తుల నుండి మీరు కబురు అందుకోవడంతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి సమావేశాల్లో పాల్గొనేటటువంటి అవకాశం కూడా ఈ రాశి ఉద్యోగులు ఈ వారంలో పొందబోతున్నారని చెప్పవచ్చు. విదేశీ విద్యల కోర్సుల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఆ కోర్సుల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నం విజయవంతం అవుతుందని ఈ వారంలో ఉన్న గ్రహస్థితి మనకి సూచిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. వారాంతాల్లో అనుకోని ఖర్చుల వల్ల కొంత ఆర్థిక క్రమశిక్షణలో అటు ఇటుగా ఉండేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రాశి వారు విష్ణు స్తోత్ర పారాయణ బుధవారం నాడు చేయడంతో పాటు ఆదిత్య హృదయ పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి, వ్యయస్థానం యందు శుక్రుడు, తృతీయ స్థానం యందు
కేతువు, అదేవిధంగా లాభస్థానం అంటే 11వ స్థానం యందు రవిగ్రహ సంచారం, దశమ స్థానం యందు శని కుజ బుధగ్రహాల సంచారం వలన గతంలో చాలా వేగంగా చేసినటువంటి పనులను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఉంటుంది. శరీరంలో కొంత నలతగా ఉండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను, గతంలో వాయిదా పడుతున్నటువంటి కార్యక్రమాలను ఈ వారంలో ముందుకు తీసుకువెళ్ళి వాటిని పూర్తి చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. భవిష్యత్తు అవసరాల నిమిత్తం కొంత డబ్బుని పొదుపు చేయడంతో పాటు షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారు ఊహించినటువంటి రీతిలో, పక్కవారిని ఆశ్చర్యపరిచేటటువంటి రీతిలో కొన్ని పెట్టుబడి కార్యక్రమాలు చేపట్టేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వాహనాలు, వస్తువులు కొనుగోలు చేయడానికి ధనాన్ని వెచ్చిస్తారు. వారాంతంలో దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఈ రాశివారికి ద్యోతకమవుతుంది. ఈ రాశివారు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణతో పాటు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటం, దుర్గా అమ్మవారి దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు బృహస్పతి సంచారం, లాభస్థానం యందు శుక్రగ్రహ సంచారం, దశమ స్థానంలో రవి సంచారం, ద్వితీయ స్థానం యందు కేతు, అష్టమ స్థానం యందులో రాహుగ్రహ సంచారం వలన చేసేటటువంటి పని విషయంలో చిన్న చిన్న ఒడిదుడుకులే చాలా భారంగా అనిపిస్తూ ఉంటాయి. విలాస వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. దాన ధర్మాలకు, సేవా కార్యక్రమాలకు మీ ధనాన్ని ఎక్కువగా కేటాయించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి ఉద్యోగులు సహోద్యోగులకు సహాయ సహకారాలను అందించి మీ లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు వారి లక్ష్యాల పూర్తిగా కూడా మీరు సంపూర్ణ సహకారాన్ని, మీ మద్దతుని ప్రకటిస్తారు. అదేవిధంగా పుట్టింటి వారికి సంబంధించినటువంటి ఒక కీలకమైన సమాచారం అందుకుంటారు. ఈ రాశి మహిళలకు సర్వత్రా అన్ని విధాల ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు ఈ వారం అంతా కూడా చాలా జయప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడేటువంటి మాట అది మాటలాగా కాకుండా శాసనంలాగా ఉంటుంది. ఆ మాటని కుటుంబ సభ్యులు గౌరవిస్తారు, ఆదరిస్తారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ రాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి సంకటహర గణేశ స్తోత్ర పారాయణతో పాటు సుబ్రహ్మణ్య దర్శనం చేయాలి. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతువు, సప్తమ స్థానం యందు రాహు, అష్టమ స్థానం యందు శని కుజ బుధగ్రహాల సంచారం, దీనితో పాటు భాగ్యస్థానంలో రవి సంచారం వలన గతంలో దీర్ఘకాలిక రుణాలతో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వాటి నుండి బయటపడడానికి చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. నూతన కార్యక్రమాలకు ఈ వారంలో శ్రీకారం చుడతారు ఈ సింహరాశి వారు. దీంతోపాటు ఈ రాశి మహిళలకు గతంలో ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా కొన్ని విషయాల గురించి చేసేటటువంటి ఆలోచన ఒక కొలిక్కి వచ్చేటటువంటి స్థితి కూడా కనబడుతుంది. అనుకోని ప్రయాణాలు కొంత ఇబ్బంది పెట్టినా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక లబ్ధి ఈ రాశి మహిళలకు చేతికందే పరిస్థితి ద్యోతకమవుతుంది. విద్యార్థులు కొత్త కోర్సుల్లోకి ప్రవేశం చేసేటటువంటి వారికి ఈ వారంలో సానుకూలమైన సమాచారం అందుతుంది. గతంలో రాసినటువంటి పరీక్షల తాలూకు ఫలితాలు మీకు ఈ వారంలో తెలిసి మిమ్మల్ని మరింత ఆనందానికి కారణభూతులను చేసేటటువంటి పరిస్థితి కూడా ద్యోతకమవుతుంది. ఈ రాశి వారు దుర్గా స్తోత్ర పారాయణ చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి జయస్థానం యందు కేతువు, షష్టమ స్థానం యందు రాహు, సప్తమ స్థానం యందు శని కుజ బుధగ్రహాల సంచారం, అష్టమ స్థానం యందు రవి సంచారం వలన ఉత్సాహం అనేది కొంత లోపిస్తుందని చెప్పవచ్చు. చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఉంటుంది. దైనందిన కార్యక్రమాల్లో ఈ రాశి ఉద్యోగులకు చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు దొల్లేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా చేసేటటువంటి ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. కొన్ని ప్రయాణాలు ఒంటరిగా చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణం, కొనుగోలు విషయాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం చాలా పురోగతి ఆ విషయంలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి ఆదిత్య హృదయ పారాయణ చేయడంతో పాటు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దర్శనం చేయడం మంచిది. తులారాశి. ఈ రాశి వారికి షష్టమ స్థానం యందు శని కుజ బుధగ్రహాల సంచారం, సప్తమ స్థానం యందు రవి సంచారం, అష్టమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం. ఈ గ్రహస్థితులను అనుసరించి ఈ రాశి వారు ఎక్కువ విశ్రాంతిని కోలుకుంటారు. కొన్ని పనులను వీలైనంత వరకు వాయిదా వేసుకుని చేసేటటువంటి పనుల విషయంలో మాత్రం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆశించినటువంటి ఫలితాలను చక్కగా రాబట్టుకోగలుగుతారు. అవివాహితుల ప్రయత్నాలు
కొంతవరకు పురోగతిని సాధిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు వ్యవహారంలో గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించి స్థిరాస్తి వ్యవహారాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఆ పరిస్థితులన్నీ ఈ వారంలో కొంత సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ పాటించాలి. వారాంతంలో అనుకోని ఖర్చులు మీకు మరింత భారంగా మారేటటువంటి పరిస్థితి కనబడుతుంది. విందులు వినోదాలకు ఎక్కువ ధనాన్ని వెచ్చించే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశివారు ఆదివారం నాడు గోశాలను సందర్శించి గోవుకు గ్రాసాన్ని అందించి శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం వల్ల మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చతుర్థ స్థానం అనగా 4వ స్థానం యందు రాహుగ్రహ సంచారం, 5వ స్థానం యందు శని కుజ బుధగ్రహాల సంచారం, 6వ స్థానం యందు రవి సంచారం, 7వ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, 8వ స్థానం యందు బృహస్పతి సంచారం వలన ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో గతంలో ఇబ్బంది పడుతున్నటువంటి వృశ్చిక రాశి వారికి ఒక మార్గం అనేది అనుకూలమైనటువంటి రీతిలో కనబడే అంశం కనబడుతుంది. సమీప వ్యక్తులు సహాయ సహకారాలు అందించడం వల్ల దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి నుండి కొంతవరకు బయటపడతారు. అదేవిధంగా ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్నటువంటి వారికి, ఆర్థిక లబ్ధి కోసం ఎదురుచూస్తున్నటువంటి వారికి, ముఖ్యంగా బ్యాంకుల నుండి రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి నిర్ణయం వెలువడే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి ఉద్యోగస్తులకు యాజమాన్యం నుండి ఆర్థికంగా మరింత లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి మహిళలు కొన్ని విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడంతో పాటు కొన్ని కానుకలు, బహుమానాలు కూడా ఈ వారంలో అందుకుంటారు. ఈ రాశి వారు రామరక్షా స్తోత్ర పారాయణ చేయడంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతుడికి తమలపాకులతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని విశేషమైన ఫలితాలతో పాటు కార్యసిద్ధిని, కామ్యసిద్ధిని పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి షష్టమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, పంచమ స్థానం యందు రవి సంచారం, సప్తమ స్థానం యందు బృహస్పతి సంచారం, అర్ధాష్టమ అనగా 4వ స్థానంలో శని కుజ బుధగ్రహాల సంచారం వలన ఆలోచనలు కొలిక్కి రానటువంటి స్థితి ఉంటుంది. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ ఆందోళన, ఎక్కువ భయపడుతూ ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ వారంలో ఆర్థిక వ్యవహారాలను కనుక పరిశీలించినట్లయితే పెట్టేటటువంటి ఖర్చుల్లో అవసరమైన వాటికంటే అనవసరమైనవి ఎక్కువగా ఉంటాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం, దేవాలయ సందర్శనం చేస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తుల నుండి ముఖ్యమైన సలహాలు, సూచనలు అందుకొని కొన్ని వ్యవహారాల్లో మీ దిశ మార్చుకుంటారు. ముఖ్యంగా ఆలోచనల విషయంలో మరింత మెరుగైన రీతిలో మీ ఆలోచనలు ఉండేటటువంటి ప్రయత్నం, మార్పు మీరు ఈ వారంలో చేసుకునేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల్లో పెద్దవారైనటువంటి ఆరోగ్యం విషయం గురించి కొంత ఆందోళన ఉన్నప్పటికీ అది ఎక్కువ ప్రభావం మీ మీద చూపించే పరిస్థితులు కనబడడం లేదు. ఈ రాశివారు కృష్ణ సందర్శనం, కృష్ణ స్తోత్ర పారాయణ చేయటంతో పాటు సప్తగో ప్రదక్షిణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహు, అష్టమ స్థానం యందు కేతువు, షష్టమ స్థానం యందు బృహస్పతి, పంచమ స్థానం యందు శుక్రుడు, అర్ధాష్టమ చతుర్థ స్థానం యందు రవి సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కొంత అస్పష్టత అనేది ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం చేసేటటువంటి ప్రయత్నాల విషయంలో కొంత పురోగతి అనిపించినా ఆశించినటువంటి ఫలితాలు చేతికి అందకపోవడం కూడా కొంత మనస్తాపానికి కారణమవుతాయి. కొన్ని విషయాల్లో మీ వ్యవహార శైలి కుటుంబ సభ్యుల నుండి మీకు విమర్శలు తెచ్చిపెట్టే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవశ్యం ఉన్నదని మీరు గ్రహించాలి. సంతానానికి సంబంధించినటువంటి ప్రవర్తన కొంత మీ మనస్తాపానికి కారణమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ కొన్ని వ్యవహారాల్లో వీలైనంత వరకు మీరు శాంతాన్ని పాటించడంతో పాటు ఓర్పు వహిస్తే కొన్ని పరిస్థితులు వాటంతట అవే చక్కబడే సూచనలు కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో నియంత్రణ అవసరమని గ్రహించాలి. కొన్ని ఖర్చులకు ఊహించిన రీతిలో గతంలో పొదుపు చేసినటువంటి ధనాన్ని కూడా వాడవలసిన పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తత అవసరం. ఈ రాశివారు కాలభైరవాష్టక పారాయణ చేయటం, అదేవిధంగా శివ దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహువు, సప్తమ స్థానం యందు కేతువు, ద్వితీయ స్థానం యందు రవి కుజ బుధగ్రహాల సంచారం, చతుర్థ స్థానం యందు శుక్రగ్రహ సంచారం వలన ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఒక్కొక్కటిగా ఆ ఇబ్బందులు పూర్తయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఆశించినటువంటి రీతిలో చక్కగా ఫలితాలను మీరు పొందగలుగుతారు.
మీ సమీప వ్యక్తులకు మీరు సహాయ సహకారాలు అందించడానికి అన్ని రకాలుగా సిద్ధపడ్డప్పటికీ కూడా చివరి క్షణంలో ఆ సహాయాన్ని మీరు అందించలేనటువంటి స్థితి ఈ వారంలో కనబడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించాలని ప్రయత్నం చేస్తారు, కానీ అవన్నీ ఆ చర్చలో ఒక కొలిక్కి రాకుండా మధ్యలోనే అభిప్రాయ భేదాల వల్ల ఆ చర్చను చాలించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయాలను గౌరవిస్తారు, వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి భావాలను తెలుసుకుంటారు, వాళ్ళ మనస్సుకు తగినటువంటి రీతిలో మీరు నడుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారు గణపతి దర్శనంతో పాటు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయటం, దుర్గా అమ్మవారి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని కుజ బుధగ్రహాల సంచారం, ద్వితీయ స్థానం యందు రవి సంచారం, తృతీయ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, చతుర్థ స్థానం యందు బృహస్పతి సంచారం వలన ఆలోచనల్లో ఉన్నటువంటి ఒత్తిడి కాస్త అటు ఇటుగా కొనసాగిన అనవసరమైనటువంటి ఆలోచనలను వీలైనంత వరకు పక్కన పెడతారు. కుటుంబ సభ్యులతో సఖ్యత కోసం మరింతగా ప్రయత్నం చేస్తారు. వారిలో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలను మీరు వాటిని సమసిపోయేలాగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. అదేవిధంగా బంధువుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. బంధువులకు సంబంధించిన కొన్ని కీలకమైన కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ వంతు సంపూర్ణ సహాయ సహకారాలను అందజేస్తారు. అదేవిధంగా స్థిరాస్తుల మీద పెట్టినటువంటి పెట్టుబడి తాలూకు లాభాన్ని ఈ వారంలో మీరు అందుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు మాత్రం ఎంచి యోచించి ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఉందని గ్రహించాలి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ఒంటరి ప్రయాణాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తత అవసరం. ఆహారం విషయంలో సమయపాలన పాటించాలి. కొన్ని ముఖ్య కార్యక్రమాల విషయంలో సమయపాలన లేకపోవడం వల్ల మీకు సమీప వ్యక్తుల నుండి విమర్శలతో పాటు ఆశించినటువంటి ఫలితాల విషయంలో వాటి ఆ విజయం యొక్క స్థాయి కొంత తగ్గేటటువంటి పరిస్థితి కూడా ద్యోతకమవుతుంది. ఈ రాశివారు దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణ చేయడంతో పాటు శివ దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలు, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి వాటిల్లో అనుకూలమైనటువంటి విషయాలన్నీ అనుకూలంగా, ప్రతికూలమైన విషయాలు కూడా మరింత అనుకూలంగా ఉండే విధంగా శ్రీమాత సకల సద్గుణోపేత పరదేవత అనుగ్రహించాలని శ్రీమాత శ్రీచరణాలకు సాంజలిబద్ధంగా సప్రశ్రేయంగా నమస్కరిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఎవరికైనా జాతకంలో రవిగ్రహ దోషాలు ఉన్నట్లయితే ఆ రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని రవిగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి ఆదివారం సందర్భంగా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు తీపి పదార్థం నోటిలో వేసుకొని ఓం ఆదిత్యాయ నమః అని జపిస్తూ కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. దీనివల్ల రవిగ్రహం అనుకూలిస్తుంది. అలాగే ఆదివారం రోజు ప్రవహించే నీటిలో బెల్లం కానీ, రాగి ముక్కలు కానీ, కొబ్బరికాయ కానీ విడిచిపెట్టడం ద్వారా కూడా రవిగ్రహం అనుకూలతను పొందవచ్చు. అలాగే ఆదివారం సందర్భంగా శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ దీపారాధనల నిమిత్తమై కొబ్బరి నూనె సమర్పించడము, అదేవిధంగా ఆలయంలో గోధుమలు కానీ, బెల్లం కానీ దానం ఇవ్వటం ద్వారా కూడా రవిగ్రహం ప్రతికూలతను తొలగింపజేసుకొని అనుకూలతను సిద్ధింపజేసుకోవచ్చు. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా రవిగ్రహం అనుకూలత పెరుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు ఆహారంగా స్వీకరించడం ద్వారా కూడా రవిగ్రహం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామ జయం. శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అనే అంశానికి స్వాగతం. ఉన్నటువంటి స్థలంలో ఇల్లు ఎటువైపు ఉండాలి? ఇంటికి తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరం 4 వైపులా ఖాళీ స్థలం ఉండే విధంగా ఇల్లు నిర్మించడం శ్రేష్టం. చతుశ్శాలా భవంతి నిర్మాణ విధానాలలో 4 వైపులా ఖాళీ స్థలం ఉన్న ఎడల అద్భుతమైన యోగం ఆ ఇంటికి అంటుంది శాస్త్రం. ఇందులో తూర్పు వైపు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర 4 వైపులలో ఏ వైపు ఖాళీ స్థలం ఎక్కువ అంటే 4 వైపులా ఉండే ఈ ఖాళీ స్థలాలలో అన్నింటికంటే కూడా తక్కువ ఖాళీ స్థలం దక్షిణం వైపు, దక్షిణం కంటే కొంచెం ఎక్కువ పడమర వైపు, దక్షిణం పడమరల కంటే కాస్త ఎక్కువ ఉత్తరం వైపు, అలాగే
దక్షిణం, పడమర, ఉత్తర ఈ దిక్కుల కంటే కూడా ఇంకొంచెం ఎక్కువగా తూర్పు వైపు ఇలా ఖాళీ స్థలం ఉండే విధంగా ఏర్పాటు చేసి ఇంటిని నిర్మించినట్లయితే ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి పదవీ యోగం అని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. ఇల్లును మనం చూసినప్పుడు ఈ ఖాళీ స్థలం పథకములో సామాన్యంగా 4 వైపులా ఉండేటటువంటి కొల ప్రమాణాలు ఒక్కొక్కసారి సమానంగా ఒకే నిష్పత్తిలో ఉండకపోవచ్చు. సమచతురస్రమంగా కానీ దీర్ఘచతురస్రాకారంగా కానీ ఉన్నటువంటి స్థలాలు శ్రేష్టం. సమచతురస్రమంగా ఉన్నప్పుడు 4 వైపులా సమానంగా ఖాళీ స్థలం వదలవచ్చు. కానీ ఇలా రెండవ ప్రమాణం సమచతురస్రాకారంగా ఉన్నప్పుడు చతురస్రమే కానీ పారాబోలా అన్న రూపంలో ఆగ్నేయం, నైరుతి దగ్గరగా, వాయవ్యం, ఈశాన్యం విస్తృతంగా ఇలా అసమకోణాలతో 4 దిక్కులే కానీ అసమకోణాలతో ఉండే స్థలం విషమకోణం అని కూడా చెబుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఖాళీ స్థలాలను ఉత్తరం, తూర్పు ఎక్కువగా, దక్షిణం, పడమర తక్కువగా ఉండే విధంగా ఏ గోడకు ఇల్లు తాకకుండా నిర్మించుకున్నట్లయితే ఈ ప్రహరీ, వాయవ్యం, ఈశాన్యం పెరిగిన అనేటటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. ఎంత వీలైతే అంత మేరకు ఇంటిలో ఉండేటటువంటి బరువు అంతా కూడా దక్షిణం, నైరుతి ఈ దిక్కుల వైపు కేంద్రీకృతం అయ్యే విధంగా జాగ్రత్త తీసుకుని ఆ ఇల్లు నిర్మించినట్లయితే ఇంటి ఆయు ప్రకరణం, ఆయుర్దాయాన్ని మనం పరిశీలిస్తే 150 ఏళ్ళు, 200 ఏళ్ళు అలా సుదీర్ఘంగా ఆ ఇల్లు మనకు సకల సౌకర్యాలను అందిస్తుంది. నైరుతి ఇంటికి బలం, మూలం అని చెప్పడమే ఈ విషయంలో ప్రధాన ఉద్దేశ్యం. దక్షిణాన్ని కేంద్రీకృతం చేసుకుని ఇంటిని నిర్మించుకుందాం. ఇంట్లో ఉండేవారికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కల్పించే విధంగా మార్చుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.